ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్ ఉద్యోగిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై రజక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిత్యం ఉద్యోగులపై తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కమిషనర్ ఆస్తి పన్నుల విషయంలో మొండి బకాయిదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వసూలు చేయమని ఉద్యోగులను దుర్భాషలాడటం వివాదానికి కారణమైంది. ఈ విషయం ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధుల వరకు వెళ్లడంతో ఎట్టకేలకు కమిషనర్ స్పందించి మీడియా ముందుగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఉన్నతాధికారులు పని విషయంలో పెడుతున్న ఇబ్బందికర పరిస్థితుల వల్లే తాను ఉద్యోగులపై సీరియస్ అయ్యారని, రజక వృత్తిదారులు తన వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే క్షమించారని, మరోసారి ఇలాంటివి పునరావృతం కావని కమిషనర్ భానుప్రతాప్ వివరణిచ్చారు. ఏలూరు నగరపాలక సంస్థ గ్రామవార్డు సచివాలయ సర్వేల్లో అన్నింటిలో కూడా జిల్లాలో పూర్ ప్రోగ్రెస్ ఉండటంతో కాస్త ఉన్నతాధికారుల నుంచి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొనడంతో నిన్న సాయంత్రం రోజువారీగా జరిగేటువంటి రివ్యూ మీటింగ్లో మా సిబ్బంది మీద ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నా నోటి నుంచి ఒక కులం పేరు రావడం చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఆ సందర్భంగా కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కూడా నేను గ్రహించడం జరిగింది.